ఫ్రెండ్స్, మనం కొత్తగా ఏదైనా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలంటే ప్రస్తుతానికి లేటెస్ట్గా ఎటువంటి ఈ ప్రాబ్లం లేకుండా నిరంతరాయంగా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ రావాలంటే ఎయిర్ ఫైబర్ తీసుకోవటం మంచిదండి. ఎందుకని చెప్తున్నానంటే ప్రస్తుతానికి ఎయిర్ ఫైబర్ అనేది డైరెక్ట్ మన టవర్ నుంచి మనకు దీనికి రిసీవర్కి వచ్చేస్తుంది. మన ఇంట్లో పెట్టుకున్న ఎయిర్ ఫైబర్ రిసీవర్ వరకు. దానివల్ల ఎటువంటి తుఫాన్లు, ఉరుములు, మెరుపులు వచ్చినా కానీ మనకి ఎటువంటి అంతరాలు లేకుండా నిరంతరాయంగా ఇది పనిచేస్తూనే ఉంటుంది. నెట్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే స్పీడ్ కొంచెం అసలు కంప్లీట్ ప్రాసెస్ ఏంటి, ఇది ఇన్స్టాల్ చేస్తారు ఏంటి, మొత్తం మనం ఈ వీడియోలో చూడొచ్చండి. ముందుగా మనం ఎయిర్టెల్ థ్యాంక్స్ షాప్లో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే మనకు డైరెక్ట్గా మన నియరెస్ట్ ఏదైనా ఎయిర్టెల్ షోరూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ విధంగా మాకు కావాలంటే వాళ్ళు ప్లాన్స్ అవి చెప్తారండి. వచ్చిన తర్వాత టెక్నీషియన్ వచ్చి ఒకతను అక్కడ ఉండే ఏరియాలో టవర్ ఎక్కడ ఉంది చూసుకొని మొత్తం మనకి బుక్ చేసుకుని వెళ్తాడు. ఈ మధ్యకాలంలో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని చాలామంది వాడుతున్నారు. ముఖ్యంగా ఎక్కడికన్నా అన్ఎక్స్పెక్టెడ్గా మనం జర్నీ చేయాలంటే బండికి కానీ దానికి అటాచ్ చేసుకొని కూడా వెళ్తున్నారు. నేను ఈ మధ్యకాలంలో విజయవాడలో చూసింది ఏంటంటే నైటు ఈ పేమెంట్ల కోసం నైట్ టిఫిన్ సెంటర్ వాళ్ళు కానీ బళ్ళు తోసుకునే వాళ్ళు కానీ మొబైల్ టిఫిన్ సెంటర్ల వాళ్ళు కానీ వీళ్ళు ఎక్కువగా వీటిని యూజ్ చేస్తున్నారు. అలాగే పొల్యూషన్ ఉంటాయి కదండి, వాటికి కూడా ఏదైతే మన బళ్ళకి పొల్యూషన్ చెక్ చేస్తారు కదా, ఆ వ్యాన్లలో కూడా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ వాడుతున్నారు. ఏంటంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ వల్ల ఇబ్బందులు ఏంటంటే ఇది ఎక్కడికైనా కానీ ఆ టవర్ ఏరియా తీసుకుని పనిచేస్తుందండి. మరి జియో అయితే ఇలాగా మనం సెట్ చేసుకొని ఏదైతే వాడు ఫిక్స్ చేస్తాడో అదే టవర్ కింద అది రన్ అయ్యేటట్టుగానే వాళ్ళు జియో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. ఎయిర్టెల్ అలా కాకుండా మనం ఏ టవర్కి ఏరియాకి వెళ్ళినా కానీ ఆ టవర్ కింద కనెక్ట్ అయ్యి మనకి వర్క్ చేస్తుంది. అలాగే ఇళ్ళల్లో కూడా ఇల్లు మారేవాళ్ళు, రెంట్కుండే వాళ్ళు కూడా ఎక్కువ ఎయిర్టెల్ కనెక్షన్లో తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎయిర్టెల్ కనెక్షన్ మనం మాన్యువల్గా టెక్నీషియన్ లేకపోయినా తీసుకొచ్చి మనం ఏదైతే కొత్తగా ఇంట్లో మారేమో ఆ ఇంట్లో ఇది మనం ఎక్కడైతే అనుకూలంగా సిగ్నల్ 5G సిగ్నల్ కొంచెం బాగా వస్తుందో అక్కడ చూసుకొని మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ వేరే టెక్నీషియన్ కూడా అవసరం లేదండి. ఈ విధంగా ఉండబట్టి ఎక్కువగా ఎయిర్టెల్ అందరూ లైక్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం ప్లాన్స్ అవి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది జనాలకి, అంతేగాని ఎయిర్ ఫైబర్ వచ్చినాక ఎయిర్టెల్కి బాగా ఆదరణ పెరిగిందండి. ఇది పూర్తిగా 5G సిగ్నల్స్తోనే పనిచేస్తుందండి. ఏదైతే 5G సిగ్నల్స్ ఎక్కడ వస్తాయో దానికే దీన్ని కనెక్ట్ చేస్తారు. ఎందుకంటే 5G అయితేనే ఆ స్పీడ్ కనెక్ట్ అయ్యి రన్ అవ్వగలుగుతుంది. అలాగే పల్లెటూరులో కూడా వీటిని తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఎక్కడైతే 5G సిగ్నల్ వస్తుందో అక్కడ ప్లస్ ఏంటంటే పల్లెటూరులో కొంచెం బయట ఎవరైనా ఇన్స్టాల్ చేయాలంటే ఒక 500 ఎక్స్ట్రా తెచ్చుకుంటున్నారని చెప్పేసి ఈ మధ్యకాలంలో నేను విన్నాను. అది ఎంతవరకు నుంచో మనకు తెలియదు. చాలామంది అది కంప్లైంట్ ఒకటి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం వచ్చినా కానీ తొందరగా టెక్నీషియన్ రావట్లేదని చెప్పేసి ఈ చాలామంది ఎయిర్టెల్ కస్టమర్లు, ఫైబర్ కస్టమర్లు అంటున్నారండి. ఇకపోతే ప్లాన్స్ విషయానికి వస్తే 699 ప్లస్ GST అండి. దీనికి అన్లిమిటెడ్ డేటా, 350 టీవీ ఛానల్స్, OTT యాప్స్ కూడా వస్తాయండి. ఆహా, డిస్నీ హాట్స్టార్ లాంటివి. ఇది ఓన్లీ 40 MBps స్పీడ్లోనే వస్తుందండి. కానీ మనం అనుకున్నట్టు 40 MBps అండ్ కొంచెం నిలకడ కూడా రావటం కష్టం అండి. ఒక్కసారి జంప్ అవుతుంటుంది అటు ఇటు కిందకి పైకి. ఒకసారి 30 MBps వస్తుంది, ఒకసారి 40 అలా వస్తుందండి. కాకపోతే ఏంటంటే మనకి ఒక 2 ల్యాప్టాప్లు, ఒక మొబైలు, ఒక టీవీ లాంటివి రన్ చేసుకోవడానికి ఈ 40 MBps ఒకవేళ స్పీడ్ తక్కువ ఉన్నా కానీ డౌన్లోడ్ కొంచెం ఇదైనా కానీ బాగానే వర్క్ చేస్తాయండి బఫర్ లేకుండా. 4Kలో కూడా మీకు మూవీస్ అవి క్రికెట్ కానీ ప్లే అవుతాయండి.
అది మటుకు ప్రాబ్లం లేదు. ఇకపోతే 799 ప్లాన్ ఉంటుందండి. అది స్పీడ్ వచ్చి 100 Mbps స్పీడు. దీనికి ఎటువంటి ఓటీటీ ప్లాన్స్ కానీ ఎలాంటివి రావండి. ఓన్లీ డేటా వరకు ఉపయోగించుకోవచ్చు అన్లిమిటెడ్గా అండి. ఆ తర్వాత ఇంకొకటి 899 ప్లాన్ అండి 899 ప్లస్ జిఎస్టీ. దీనికి అన్లిమిటెడ్ డేటా 100 Mbps డేటా ప్లస్ 20+ ఓటీటీసీ వస్తాయండి. డిస్నీ హాట్స్టార్, సోనీ లివ్ మొదలన్నీ ఇలాంటివన్నీ వస్తాయండి. ఇదండి మనకి పూర్తిగా ఫ్రీ ఇన్స్టలేషన్ కావాలంటే మటుకు కనీసం 6 నెలలు 12 నెలలు ఒకేసారి తీసుకుంటే ఇన్స్టలేషన్ ఫ్రీగా ₹1000 ఛార్జ్ చేయకుండా ఇది ఇన్స్టలేషన్ చేస్తారని చెప్తున్నారండి. ఇంకోటి కూడా ఏంటంటే ఇది మనకి ఒక 10 floors వరకే పనిచేస్తుంది, తర్వాత పనిచేయదని కూడా ఈ మధ్య అంటున్నారు. నేనైతే డైరెక్ట్ ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదండి, ఎందుకంటే హైట్లో పోతే సిగ్నల్ ఇదవుతుంది అని అంటున్నారు. ఇకపోతే టీవీ ఛానల్ విషయం వస్తే మటుకండి 4K సెటప్ బాక్స్ ఇస్తున్నారు. ఇది 699 మరి 899 ప్లాన్ మటుకు 4K సెటప్ బాక్స్, ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ఉంటుంది. ఇది పిక్చర్ చాలా క్లారిటీగా చాలా బాగుంటుంది 4Kలో. చాలా అదే అలాగే మ్యూజిక్ కానీ అన్నిటిగా మ్యూజిక్ బాగా డిటిఎస్ మ్యూజిక్ అన్నిటి కూడా బాగుంటాయండి. ఇకపోతే ఈ మధ్యలో 2026లో కొత్తగా ఒక ప్లాన్ పెట్టారండి. అది 999 ప్లస్ జిఎస్టీ. ఇందులో నెట్ఫ్లిక్స్ వస్తుందండి, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్స్టార్ అన్నీ కలుపుకొని. ఈ 1199 ప్లస్ జిఎస్టీ. ఇందులో 100 Mbps స్పీడ్ ఉంది. కానీ నెట్ఫ్లిక్స్, యాపిల్ టీవీ ప్లస్, అమెజాన్ ప్రైమ్, 100 GB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రీమియం బెనిఫిట్లు ఇంట్లో ఉంటుందండి. అడాబ్ కూడా ఏదో ఈ మధ్య ఇస్తున్నారు. అడాబ్ యూట్యూబ్ ఎడిటింగ్ వాటికి ఉపయోగించేదాన్ని. ఇంతవరకు మన ఆఫీస్లో బిగించడానికి వచ్చిన టెక్నీషియన్ లోపల ఇన్నర్ రోటర్ వరకు బిగించాడండి. అవుట్ సిగ్నల్ రిసీవర్ అండి, దాన్ని ఇప్పుడు సెటప్ చేస్తున్నాం. ఒకసారి చూడండి లైవ్లో. ఇలా అవుటర్లో అది క్లాంప్ బిగించిన తర్వాత ఒకసారి టెక్నీషియన్ ఎక్కడెక్కడ ఈ సిగ్నల్ సరిగా వస్తున్నాయో ఈ సిగ్నల్ మీటర్ మొబైల్లో పెట్టుకొని చూస్తారండి. చూసి దాన్ని బట్టి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసుకుని అక్కడే ఇది ఫిట్ చేయడానికి చూస్తారండి. ఇకపోతే టౌన్లోని మెట్రో సిటీల్లో 5G సిగ్నల్ ఎయిర్టెల్ది బాగానే వస్తుంది. అందుకని ఎవరైనా సరే అది సిగ్నల్ టవర్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ బయట అవుటర్ ఏదైతే రిసీవర్ ఉందో దాన్ని కొంచెం షేడ్ కింద పెట్టుకోండి. మన కిటికీలు షేడ్ ఉంటాయి కదా, వాటి కింద. ఎందుకంటే ఈ కోతులు కానీ కొన్ని దిక్కల పల్లెటూరు టౌన్లో తక్కువగా ఉండే అయినా కానీ ఈ కోతులు వచ్చి వాటిని లాగడం, గందరగోళం, సిగ్నల్ పాడైపోవడం జరుగుతుంది. అందుకని వీలైనంత వరకు ఏమైనా షేడు, అదే సన్ షేడ్ కానీ మన కాంక్రీట్ షేడ్లు ఉంటాయి కదా, వాటి కింద పెట్టేదానికి ప్లాన్ చేసుకోండి. ఇకపై నేషనల్ హైవే మొత్తం 5 సిగ్నల్ ఉండే, అక్కడ పల్లెటూర్లు కానీ పక్కన ఇవి బాగానే కవరేజ్ ఉంది. కాకపోతే రిమోట్ ఏరియాలో మట్టుకు సిగ్నల్ ప్రాబ్లం ఉంది. దానివల్ల కొంచెం హైట్లో పెట్టాల్సి వస్తుంది. ఇది మనం పైన డాబాల మీద వాటి మీద పెట్టాల్సి వస్తుంది. అదే టౌన్లోనూ కొంచెం మెట్రో ఏరియాలు, నేషనల్ హైవే పక్కన అయితే సిగ్నల్ ప్రాబ్లం లేదండి. ఇలా టెక్నీషియన్ వచ్చి 1 గంట వ్యవధిలోనే మొత్తం ఈ సెటప్ చేసి మనకి అన్నీ చేసిపోతారండి. చూడండి ఒకసారి ఇది ప్రాసెస్. ఈ విధంగా మనం ఎయిర్టెల్ వరకు ఎవరైనా ఇల్లు మారేవాళ్ళు కానీ
లేదా ఏమన్నా మొబైల్ అంటే మన మొబైల్ వ్యాన్లు ఉపయోగించి, అంటే మొబైల్ వ్యాన్లు అంటే ఏమన్నా టిఫిన్ సెంటర్లు అంటే మొబైల్ టిఫిన్ సెంటర్లు కానీ ఇంకేమన్నా ఇంటర్నెట్ ఉండి మనం అటు ఇటు ట్రావెల్ చేయాలి వచ్చినప్పుడు దీన్ని వాడుకోవచ్చు మనం. ఇలా ఉంటుందండి. ఇకపోతే ఒక్కోసారి ఎందువల్ల ఏంటో కానీ మేము యూజ్ చేసేటప్పుడు మాకు తెలిసింది అప్పుడప్పుడు రెడ్ లైట్ ఏరియా వెలిగి నెట్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. ఏంట్రా ప్రాబ్లం అని టెక్నీషియన్ ఫోన్ చేస్తే అతను సార్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఏదైతే మనది రోటర్ ఉంటుందో రోటర్ దగ్గర స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయమన్నారు. ఒక 2 నిమిషాల తర్వాత ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన 2 నిమిషాల తర్వాత ఆన్ చేస్తే వెంటనే మళ్ళీ రీకనెక్ట్ అయిపోయింది. ఆ ప్రాబ్లం కొంచెం ఉంది, అప్పుడప్పుడు వస్తుంది అది. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు ఇది అప్డేట్ అవుతుందని అంటారు వాళ్ళు, ఇంతవరకు నుంచి మనకు తెలియదు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా తక్కువ టైంలోనే టెక్నీషియన్ వచ్చేసి మనకి ఫిట్ చేసి మొత్తం మనకి ఒకసారి ట్రైన్ అయింది చూపించేసి ఈ విధంగా ఆపరేట్ చేయాలో చెప్పి ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఇది ఎయిర్టెల్ ఫైబర్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఓటీటీ కూడా వస్తున్నాయి, టీవీలు అన్నీ కూడా వస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్, ఈ ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మా ఛానల్లోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. ఇలాగా చాలా ఈజీగా ఇది అయిపోతుందండి. కాకపోతే అప్పుడప్పుడు స్పీడ్ కూడా తగ్గుతుంది, చూసాము. ఆ స్పీడ్ తగ్గి మళ్ళా 100 Mbps వస్తుంది. ఇది ఏంటంటే డైరెక్ట్ టవర్ నుంచి వచ్చేది కాబట్టి కొంచెం ఆ వేవ్స్ వల్ల కొంచెం తగ్గుతున్నాయో మనకు తెలియదు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్ మేము పూర్తిగా ఎయిర్టెల్ 5-6 నెలలు వాడిన తర్వాత మా అనుభవం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.